నమస్తే. భూ వివాదంలో మన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి పైన సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యలో చూసినాం మనం. ఘనమైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తను రాజీనామా చేస్తుంది. త్వరలోనే ప్రభుత్వం కూడా కొత్త చీఫ్ సెక్రటరీ నియమించబోతున్నట్టు కూడా వస్తున్న సమాచారం. అందులో రామకృష్ణ పేరు కన్సిడర్ చేస్తారు. అయితే రామకృష్ణ పైన చాలా అవినీతి ఆరోపణలు. అతను అన్ఫిట్ ఫర్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి బకెట్సన్ గారు ఆరోపిస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. బకెట్సన్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎందుకు రామకృష్ణ గారు అన్ఫిట్ ఫర్ చీఫ్ సెక్రటరీ రోల్ అని చెప్పేసి అంటారు? బ్రదర్, ఆయన గుంటూరు కలెక్టర్ అయిన తర్వాత ఉన్నత విద్య కోసం అని చెప్పి అమెరికా పోయిండు. 2 నెలలకు వచ్చిండు. హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలో పనిచేసిండు. అందులో ఒకటి రాధా కంపెనీ, ఇంకోటి హిందూ అని 2 కంపెనీలో పనిచేసిండు. అంటే 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 6 సంవత్సరాల గ్యాప్ ఉన్న వ్యక్తి మరి 1968 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఆయనకు అసలు పోస్టింగ్లే ఇవ్వద్దు. అసలుంటిది ఆయన పోస్టింగ్ ఏకంగా ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చి పడేసిండు. ఇక ఆ కాంచెలి మొత్తము దొంగ రెవెన్యూ చూపించి ఏది మొత్తము పద్దులలో కూడా ఎక్కువ చూపించి ఆ రోజు ప్రభుత్వానికి, అప్పుడున్న ప్రభుత్వంకి వెళ్ళి ఇవాళ ప్రభుత్వం వరకు వాళ్ళ అడుగులు మడుగులు ఒత్తుకుంటా వాళ్ళ ఇష్టానుసారం చేసింది. తర్వాత అన్నిటికీ కమిషన్లు వాళ్ళు చెప్పినాకంటే ఇప్పుడు టోకెన్ నంబర్ 1 రానా, నంబర్ 2 జడ్సన్ నాకు టోకెన్ ఇస్తే ఆ టోకెన్ ఏ కమిషన్ ఎక్కువ మధ్యలో టోకెన్ వాళ్ళకి తీసి అట్లా ఇవ్వద్దు. సీరియల్ ప్రకారం ఇవ్వాలి టోకెన్. అట్లా ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఇచ్చాడు. మొన్న బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేయడానికి కూడా అదే కారణం. కమిషన్లోకి ఇస్తుండ్రు, మాకేమో బిల్లులు ఇస్తలేరు అని చెప్పేసి దాదాపు కొన్ని వేల మంది ఈరోజు ధర్నా చేసే పరిస్థితి. ఎందుకు? ఇసొంటోళ్ళు ఉన్నందువల్ల. ఈరోజు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏకంగా ముఖ్య ఈ కుబేర్ అని ఒకటి పెట్టిండు. దాన్ని సెంట్రలైజ్ చేద్దామని చెప్పి ఆయన చేస్తే అందులో మొత్తం వీళ్ళ కుటుంబస్తులు దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణల నడుమ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఇంటిగ్రేటెడ్ వ్యక్తి, ఒక దేశభక్తి కానీ, సర్వీస్ పైన భక్తి కానీ, ఆయన డ్యూటీ పైన చిత్తశుద్ధి కానీ ఇవేవి లేనటువంటి వ్యక్తిని ఈరోజు తీసుకొని వచ్చి ఏకంగా రాష్ట్ర కార్యదర్శిగానే పెట్టడం అనేది ఈరోజు చాలా బ్యాడ్ రిమార్క్ పోతుంది. ఆల్రెడీ శాంతికుమార్ పెట్టే తప్పు చేసిండ్రు. ఇప్పుడు కూడా మాకు అవినీతి పరులే కావాలి, అసమర్థులే కావాలి. అసొంటోళ్ళు అయితే మా అసమర్థ పాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. అసొంటోళ్ళు అయితే మా అన్ని పార్టీలకు పంచి పెడతారు. అందుకని ఏ పార్టీ కూడా ఈరోజు ఆపోజ్ చేస్తలేరు కదా. నా బీఆర్ఎస్ చేస్తలేదు, నా బీజేపీ చేస్తలేదు, కాంగ్రెస్ అయితే హ్యాపీగా ఉన్నారు. అందరికి మా వాటాలు బరాబర్ పంచుతారు. ఈయనైతేనే వేరేవాడైతే కింది మీద చేస్తారన్న తీరుగా ఈరోజు తెలంగాణ సిండికేట్, పొలిటికల్ సిండికేట్ డిసైడ్ చేసిన వ్యక్తి ఈయన. అంటే ఇటు శాంతికుమార్ గారి పైన కూడా ఆరోపణలు వచ్చినా మనం చూసిన సుప్రీంకోర్టు కూడా వారిపైన కోపమైన పరిస్థితి. అయితే తను రాజీనామా చేస్తుంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఇంకోవైపు త్వరలోనే అరెస్ట్ కాబోతుందా అని చెప్పేసి ఒక వార్తలు వస్తుంది. బ్రదర్, సిండికేట్ ఆమెను అరెస్ట్ కానీ అది రఘునందన్ రావు, రఘునందన్ కూడా తెలుసు. ఈ సిండికేట్ అందులో అందరికి వాటాలు ఉంటాయి. ఎవరు పోనీయారు. కాళేశ్వరం ఎంతమంది అరెస్ట్ అయినరు, ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది అరెస్ట్ అయినరు, గొర్రెల స్కామ్ లో ఎంతమంది అరెస్ట్ అయినరు, ధరణిలో నవీన్ మిత్తల్ని ఏమైనా అరెస్ట్ చేసిండ్రా? ప్రమోషన్ ఇచ్చి పైకే పంపే. మన సెక్రటరియట్ కన్స్ట్రక్షన్ స్కామ్ లో నేనే బయట పెట్టిన, దానిలో ఎంతమంది అరెస్ట్ అయినరు? జయేష్ రంజన్ A1 ఆయన బ్రహ్మాండమైన పోస్టింగ్ ఇచ్చే. కాబట్టి సిండికేట్ డిసైడ్ చేస్తుంది. సిండికేట్ ఎవరిని జైలుకు పోనీయదు, ఎవరు జైలుకు పోరు. మన అందరం దోసుకోవాలి, తెలంగాణ జనాన్ని బ్రహ్మాండంగా దోసుకోవాలి, వాళ్ళ నీళ్లు దోసుకోవాలి, వాళ్ళ నిధులు దోసుకోవాలి, వాళ్ళ పైసలు దోసుకోవాలి, వాళ్ళకి అప్పు చేయాలి. మరి వాళ్ళకేమి ఇవ్వాలి? రైతు బంధు, దళిత బంధు, వాటా, సన్న బియ్యము, 2 రూపాయల కిలో బియ్యము, ఇందులో డబల్ బెడ్రూము, అర్థమైందా? అరక తినే పథకాలు మొత్తము పబ్లిక్ పెద్ద పెద్ద కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మనం దోసుకోవాలి. దానికోసమే ఇటువంటి చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి పెట్టుకుంటాం. అంటే ఈ పథకాలని ప్రభుత్వానికి, ప్రజలకి, పేద ప్రజలకి హెల్ప్ చేసినట్టయితే పేద ప్రజల సంక్షేమ పథకాలు ఇవ్వద్దా అని చెప్పేసి అడుగుతుంది. పేద ప్రజలకు పేదరికంలో ఉంచాలి, పేదరికంలో నెట్టాలి, ఇంకా పేదలుగా ఉండాలి. వాళ్ళ పథకం మీదనే బతకాలి, హక్కుల మీద బతకద్దు. నీకు డబల్ స్టోర్ బిల్డింగ్ ఉంటా, రంగనాథ్ విలువలు అది కూలగొట్టాలి, వాని గుడిసెలా తీసుకుపోవాలి, మళ్ళీ వానికి పథకం ఇవ్వాలి. అర్థమైందా బ్రదర్? ఈరోజు రైతు ఉన్నాడు, రైతు 50 ఎకరాల భూమి ఉంటుంది, ఆ భూమి గుంజుకోవాలి. అర్థమైందా? ఆ భూములు గుంజుకోవాలి, వాని పేదోళ్ళని చేయాలి, వానికి పథకం ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా రియల్ ఎస్టేట్ల పేర్లతోని, డెవలప్మెంట్ పేర్లతోని, ఈరోజు నగర విస్తీర్ణ పేర్లతోని, ఫోర్త్ సిటీ పేర్లతోని భూములు గుంజుకోవడం, భూములు రాగడం, మధ్యతరగతి కుటుంబాలకు పేదరికంలో లాగడం, పేదరికాన్ని ఇంకా కడుపేదగా మార్చడం, వాళ్ళ పథకాల మీద బతుకున్న రోజులు వీళ్ళు ఈ పొలిటికల్ సిండికేట్ బతుకుతుంది. కాబట్టి వాళ్ళకు పథకాలు వాళ్ళకు అది కూడా అరకొల పథకాలు, మిగిలిన సింహభాగం వీళ్ళకు. సో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసింది కాబట్టి బకెట్సన్ గారు కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా సరే ఆరోపిస్తారు. అందుకే ఈ నేపథ్యంలో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పైన కొత్తగా రాబోతున్న చీఫ్ సెక్రటరీ పైన కూడా ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఒకటి నేను రెండే అడుగుతా.
చీఫ్ సెక్రటరీ 6 సంవత్సరాలు చీఫ్ సెక్రటరీకి పారిపోయిందా లేదా, అర్హుడు అనర్హుడు, ఆరోపణ ఎందుకు అబద్ధం అదేనా? హిందూ కంపెనీలో పనిచేసినావా లేదా, రాధా కంపెనీలో పనిచేసినావా లేదా, నీ పీరియడ్లలో నీ పీరియడ్లో తెలంగాణ అప్పుల పాలైందా లేదా? ఇది ఆరోపణలా వాస్తవాలా? వాస్తవమైనప్పుడు మరి నేను ఆరోపణ ఎందుకు అవుతుంది? నేను తెలంగాణ బాగు కోసం చేస్తున్నా. నేను బీజేపీని కాదు కదా వ్యతిరేకించాను, నేను బీఆర్ఎస్ కాదు కదా వ్యతిరేకం, నేను ఎంఐఎం కాదు కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఉండరు కదా. నేను ఎందుకు ఆయన హ్యాపీగా ఉన్నా? తెలంగాణలో అప్పుల పాలు చేస్తుండ్రు, తెలంగాణను ఇంకా కిందికి దిగజారుస్తుండ్రు. అన్ని భూములు అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ కాలేజీల మీద పడ్డారు. ఇక నెక్స్ట్ ఉస్మానియా మీద పడతారు, కాకతీయ మీద పడతారు. ఇక ఇదే పని మీద ఉంటారు. ఇంత పెద్ద జాగాలు అవసరం చదవడం? 4 రూములు వేసుకొని చదువుకోరాదు? బిఏ ఒక రూము, బీకామ్లో ఒక రూము, బీఎస్సీ ఒక రూము, అలా చదువుకోరాదు? పెద్ద పెద్ద ఎందుకు మీకు జాగాలు? మేము అమ్ముతాం, బిల్డింగ్లు కడతాం, మళ్ళీ ఒక మయన్మార్ తయారు చేస్తుంది హైదరాబాద్ మరొక మయన్మార్. ఇప్పుడు ఒకవేళ ఈ చీఫ్ సెక్రటరీకి రేపు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే బిల్లా అంటారు, ముఖ్య కార్యదర్శి ఎవరు రంగా అంటారు. అర్థమైందా? అటువంటి పేరు తెలంగాణకు రావద్దంటే కనీసం ముఖ్య కార్యదర్శినైనా, ముఖ్యమంత్రి అసమర్థుడు ఉన్నాడు, ముఖ్య కార్యదర్శినైనా మంచి సలహాదారుని తెచ్చుకో, మంచి జ్ఞానం ఉన్నది తెచ్చుకో, దేశభక్తి ఉన్నది తెచ్చుకో, రాష్ట్రభక్తి ఉన్నది తెచ్చుకో, ఆయన డ్యూటీ పైన నిబంధన ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చుకుంటే లాభం. ఈయనకి ఏం బాబా అనుభవం ఉందని చెప్పి ఇంత ఇంపార్టెన్స్ పొజిషన్స్ ఆయనకి ఇచ్చిండ్రు. ఈ అనుభవం ఉంది కాబట్టి ఇస్తున్నారు. అంటే ఇప్పుడున్న వాటిలో ఎవరు అర్హులు అనుకుంటారు మీరు? అర్హులు అనేది వాళ్ళు ప్రభుత్వం ఉన్న వాళ్ళు తెలుసు, కానీ ఈయన అనర్హుడు అని నాకు తెలుసు. అర్హులు ఎవరో మీరు చూసుకోండి. నేను ప్రభుత్వంలో ఉంటే నేను చూసి పెట్టేటోని. అనర్హులు ఎవరో మీరు చూసుకోవాలి. ముఖ్యమంత్రి అయినా అసమర్థుడు అని నాకు తెలుసు. ఈ నియామకంతో ఇంకా అసమర్థుడు, అవినీతి పరుడు అనే పేరు రావద్దని నా బాధ. తెలంగాణ ఇంకా అప్పుల ఊబిలో పోవద్దని నా బాధ. తెలంగాణలో ఇంకా హైదరాబాద్తులు పెరగద్దని నా బాధ. ప్రతి దానికి సంతకాలు పెడతారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉండొద్దని నా డిమాండ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా. సో రామకృష్ణ ఎవరైతే ఉన్నారో సో అతని పైన ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో వైపు అతను అనర్హుడు అని చెప్పేసి కూడా తన ప్రధానంగా చెప్తారు. సో ఒకవేళ అతను కనుక వస్తే మాత్రం ఇంకా తెలంగాణ ఇంకా అప్పుల ఊబిలో కురుకుపోతుంది అని చెప్పి బకైట్సన్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ YNTV ఫ్రమ్ హైదరాబాద్. బిఏ ఒక రూము, బీకామ్లో ఒక రూము, బీఎస్సీ ఒక రూము, అలా చదువుకోరాదు? పెద్ద పెద్ద ఎందుకు మీకు జాగాలు? మేము అమ్ముతాం, బిల్డింగ్లు కడతాం, మళ్ళీ ఒక మయన్మార్ తయారు చేస్తుంది హైదరాబాద్ మరొక మయన్మార్. ఇప్పుడు ఒకవేళ ఈ చీఫ్ సెక్రటరీకి రేపు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే బిల్లా అంటారు, ముఖ్య కార్యదర్శి ఎవరు రంగా అంటారు. అర్థమైందా? అటువంటి పేరు తెలంగాణకు రావద్దంటే కనీసం ముఖ్య కార్యదర్శినైనా, ముఖ్యమంత్రి అసమర్థుడు ఉన్నాడు, ముఖ్య కార్యదర్శినైనా మంచి సలహాదారుని తెచ్చుకో, మంచి జ్ఞానం ఉన్నది తెచ్చుకో, దేశభక్తి ఉన్నది తెచ్చుకో, రాష్ట్రభక్తి ఉన్నది తెచ్చుకో, ఆయన డ్యూటీ పైన నిబంధన ఉన్నటువంటి వ్యక్తిని తెచ్చుకుంటే లాభం. ఈయనకి ఏం బాబా అనుభవం ఉందని చెప్పి ఇంత ఇంపార్టెన్స్ పొజిషన్స్ ఆయనకి ఇచ్చిండ్రు. ఈ అనుభవం ఉంది కాబట్టి ఇస్తున్నారు. అంటే ఇప్పుడున్న వాటిలో ఎవరు అర్హులు అనుకుంటారు మీరు? అర్హులు అనేది వాళ్ళు ప్రభుత్వం ఉన్న వాళ్ళు తెలుసు, కానీ ఈయన అనర్హుడు అని నాకు తెలుసు. అర్హులు ఎవరో మీరు చూసుకోండి. నేను ప్రభుత్వంలో ఉంటే నేను చూసి పెట్టేటోని. అనర్హులు ఎవరో మీరు చూసుకోవాలి. ముఖ్యమంత్రి అయినా అసమర్థుడు అని నాకు తెలుసు. ఈ నియామకంతో ఇంకా అసమర్థుడు, అవినీతి పరుడు అనే పేరు రావద్దని నా బాధ. తెలంగాణ ఇంకా అప్పుల ఊబిలో పోవద్దని నా బాధ. తెలంగాణలో ఇంకా హైదరాబాద్తులు పెరగద్దని నా బాధ. ప్రతి దానికి సంతకాలు పెడతారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఉండొద్దని నా డిమాండ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా. సో రామకృష్ణ ఎవరైతే ఉన్నారో సో అతని పైన ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకో వైపు అతను అనర్హుడు అని చెప్పేసి కూడా తన ప్రధానంగా చెప్తారు. సో ఒకవేళ అతను కనుక వస్తే మాత్రం ఇంకా తెలంగాణ ఇంకా అప్పుల ఊబిలో కురుకుపోతుంది అని చెప్పి బకైట్సన్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ YNTV ఫ్రమ్ హైదరాబాద్.